ఒరే మావా న్యూస్ గట్టిగా చదవరా. ప్రధాని మన్మోహన్ సింగ్ సోనియా గాంధీతో భేటీ. నీ బొంద, ఆ న్యూస్ మనకి ఇప్పుడు అవసరమా? సెంటర్ స్ప్రెడ్ చూడు. నవ యవ్వనానికి గుళికలు, నడుము నొప్పికి మందు, అది చదవరా. కాకరుస్తోంది, చుట్టాలు వస్తారేమొక్క. చుట్టాలు కాదు, కాకే వస్తుంది. అన్నయ్య హాయ్ చలాయ్. హాయ్ అన్నయ్య, ఎప్పుడు రిలీజ్ అయ్యా? జస్ట్ నౌ. ఇప్పుడేనమ్మా రిలీజ్ అవడానికి వాడు ఏమన్నా సినిమా బాక్సా? నో లేదు బావగారు. అప్పుడప్పుడు మర్డర్లు గట్రా చేసి జైలుకి వెళ్ళి ఇలా రిలీజ్ అవుతూ ఉంటారు. చల్లాయ్, ఈ సంచిలో తలందమ్మా, తీసి డస్ట్బిన్ లో వెయ్యి. సరే అన్నయ్య. అవును బావా, చెల్లా ఇంటికి ఒట్టి చేతులతో ఎలా వస్తావు చెప్పు. అందుకని కత్తి తీసుకొచ్చావా? లేదు బావా, వస్తూ 10,000కు తలేసా. తల వేసావా? వేయటం అంటే నరికేసా బావా. ఈ కత్తి కూడా మీ చెల్లికి ఇచ్చే సంచిలో పెడుతుంది. అలాగే. బావగారు నీకు నచ్చారా అన్నయ్య? ఆహా సూపర్ అమ్మో, సంచికి సరిపడవందమ్మా. బా శివునికి నందిలాగా, శ్రీరామచంద్రునికి ఆంజనేయునిలాగా ఇక్కడ ఎవడు నేను ఒక లెవెల్లో పెట్టేస్తాను చూడు బావా. థ్యాంక్ యూ. మర్డర్ చేసి తెచ్చిన ఈ క్యాష్ లో అక్క చెల్లెళ్ళకి 5,000, బావగారికి 5,000తో ఈ సూట్. థ్యాంక్ యూ బావా. ఏరా గొత్తం, నువ్వు ఉన్నావు ఎందుకురా? కలిసి వచ్చే కాలం వస్తే నడిచొచ్చే బావమరిది వస్తాడంటారు ఇలాగే. అరే ఇన్నాళ్ళున్నా ఒక సూట్ కొన్నావు నాకు? వేస్ట్ ఫెలో. నా దగ్గర అలాంటి కత్తి సంచి లేవు కదా. ఉంటే కొనేస్తావు నువ్వు. బావగారికి సూట్ అదిరింది. ఏం పని చేస్తారమ్మా? ఉద్యోగమా వ్యాపారమా? చిచి ఉద్యోగమా వ్యాపారమా చేయాల్సిన కర్మ మా ఆయనకేంటి? శుభ్రంగా తిని సెంట్లు అత్తర్లు కొట్టించుకుని హాయిగా పడుకుంటారు. గ్లామర్ మెయింటైన్ చేయాలి కదా అన్నయ్య. కాదమ్మా, బావగారి ఫేస్ చూడు, ఏ యాంగిల్లో చూసినా మినిస్టర్ కళ తెగి పడిపోతుంది. మినిస్టరా ఎలాగైపోతాడు? నిద్రపోతున్నా నామినేషన్ వేస్తాడేటి? చూసావు బావా, నాలో మినిస్టర్ కళ నువ్వు గుర్తించావని వీడు ఎంత కుళ్ళుకుంటున్నాడో. ఎక్కువ మాట్లాడావంటే తల తెగి సంచిలో పడుతున్నరే. నువ్వు కాదు కదా, ఆ దేవుడు వచ్చినా సరే బావా మినిస్టర్ అయి తీరాల్సిందే. అప్పుడు నేను హాయిగా నిద్రపోవచ్చు కదా బావా. కానీ మినిస్టర్ కావాలంటే ఎమ్మెల్యే కావాలి, ఎమ్మెల్యే కావాలంటే పాపులర్ కావాలి, పాపులర్ కావాలంటే ప్రజల్లోకి వెళ్ళాలంటే ఈ డ్రెస్ వేసుకు తీరాల్సిందే. ఈ డ్రెస్ మా ఆల్రెడీ వేసుకోవడం ఏంటి? తల తెగి సంచిలో పడుతున్నరే, ఇది ఖద్దరు. మినిస్టర్ కావాలంటే ఈ డ్రెస్ వేసుకు తీరాల్సిందే. బావా ఈ డ్రెస్ వేసుకోవాల్సిందేనా? కత్తి దించే. అలాగే బావా. లాలూ ప్రసాద్ సీఎం అయ్యాక రిక్షా దొక్కాడు, నేను రిక్షా ఎక్కి సీఎం అవుతా. నువ్వు తక్కువ. తొక్కవలసింది నేను కాదు బావా, తమరు. నేనా? మారు రిక్షా ఎందుకు తొక్కుతాడు? చెమట పట్టేస్తుంది. ఎంత చెమట పడితే అంత మాసైనట్టు లెక్క. బావా నెలలోపు నీకు ఎమ్మెల్యే టికెట్ రాకపోతే నీ తల తీసి అసెంబ్లీ ముందు పెట్టి ధర్నా చేస్తా. ఏంటంటే? నీ తల తీసి అసెంబ్లీ ముందు పెట్టి ధర్నా చేస్తా. ఎందుకండి? అప్పుడు సింపతి ఓట్ల కోసం నా చెల్లికి టికెట్ ఇస్తారు. అక్కర్లేదే బావా, నేనే తొక్కుతా. తప్పుకో చెల్లాయ్. ఒరే తస్సలు, ఇక్కడ డెంకాడ రాజు గారు, మధ్యలో మా ఆవిడ, అక్కడ పవిత్ర గారు. ఎలా ఉంది సెటప్? డెంకాడోడికి చిన్న జలకివ్వాలి, ఆ దెబ్బకి తెల్లమొహం వేసుకుని ఎర్ర బస్ ఎక్కేయాలి. ఏంటంటే డాన్స్ కట్టేస్తారు, మంచి హుషారుగా ఉన్నారు. చెప్తా. ద్రోహి, నువ్వు నా ఇంట్లో ఉంటూ నా తిండి తింటూ నా బట్టలు కట్టుకుంటూ నాకు సపోర్ట్ చేయకుండా ఆ డెంకాడోడికి తానా తందనంటావా? అందుకే ఆ డెంకాడోడు ఈ దొడ్లు, దీని తాళం నీ బొడ్లు. 24 అవర్స్ సీలు. ఇక చూసుకో, నేను ఇందు. అంత బానే ఉంది కదండి. అమ్మగారు ఈ ఏరియాలో ఎక్కడ లేరండి. ఈ ఏరియాలో లేరా? అవునండి, ఇందాక వేడిలు పట్టుకొని లోపలికి వెళ్ళారండి. లోపలిగా? అయ్యో బావో, మీ కోరిక ఆడకనే జరుగుతుంది. ఆడ బాత్రూము, పైగా ఏకాంతం. ఇక చూసుకొని బ్రహ్మాండంగా ఉంటుంది. జనక్ పాయలు బాజీ.
పరిగెత్తరా గాడిద, వెళ్ళి కట్ట సుత్త పట్ట. లోపల డెంకడోడు ఏం చేస్తున్నాడో ఏంటో. అయ్యో ఇటు కటింగ్ లేరు. సుత్తిపో. ఇది రంచిదిగోండి. ఇది చెబట నువ్వు సుత్తి. మగవాడు స్నానం చేస్తాడు తొంగి చూడటం బ్రదరు. ఇదిగో కొంప తీసి నువ్వు గాని ఆ టైప్ ఏంటి జాగ్రత్త. ఇందువా? అదే నువ్వు ఇక్కడ నువ్వు లోపల ఉన్నావు అని చెప్పాడు. మీరు ఇలాంటి మనిషి అనుకోలేదు. అది కాదు ఇందు, నువ్వే కదరా లోపల ఉందని చెప్పావు. బయటే ఉంది కదరా. అంటే వెళ్ళేటప్పుడు చూసానండి, వచ్చేటప్పుడు చూడలేదండి. లోపల లేనందుకు సంతోషించాలి కానీ తిడతారటండి. అమ్మా అబ్బా అల్లుడి షోకు దోలు తీరిపోయినట్టుగా ఉంది. నరాలు లాగేస్తున్నాయిరా బాబు, చచ్చిపోయాను రా నాయన. అదేటల్లుడు రిక్షా తొక్కినందుకే నరాలు లాగేస్తున్నాయి అంటున్నావు. అవతల అమ్మాయిలు ఇద్దరు మల్లెపూలు పెట్టుకుని రెడీగా ఉన్నారు. మరి వాళ్ళ సంగతి ఏంటి? ఓ పని చేయమను, అవి నా ఫోటో కేసు కొట్టి ఏడుస్తుండమను. పదా పదా. ఏంటండి అలా చూస్తున్నారు? పులిహోర, ముద్దపప్పు, సాంబారు, కంది పచ్చడి, పాయసం, మైసూర్ పాక్ అన్ని మీకోసమే చేశానండి. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై అన్ని మీకోసమే చేశానండి. ఐ లవ్ యూ డార్లింగ్. ఏనాడు చేసుకున్న పుణ్యమో ఇంత మంచి భార్యలు దొరికారు. ఆహా. ఇంగు వేసి చేసిన పులిహోర అండి, తినండి. ఏంటమ్మా నీ పులిహోర గొప్ప? నేను బిర్యానీ చేసి అదర కొట్టేశాను. మీరు ముందే నాన్ వెజ్ ఏంటి? నెయ్యి వేసి మైసూర్ పాక్ చేశాను. అయ్యో మైసూర్ పాక్ వద్దండి, షుగర్ వస్తుంది. మీరు చికెన్ తినండి. తినమను, తల వెయ్యి వక్కలవుద్ది. శభాష్ సోమరాజు కూతురా. నీ తిండి తినమని చెప్పు, ఈ తల తీసి అన్నీ సంచిలో వేస్తాను. నువ్వు పెట్టింది తింటే నరికేస్తాను. నువ్వు పెట్టింది తింటే గొంతు కొరికేస్తాను. ఏమే కడుపు కాలిపోతుంది, ఎవరో ఒక ముద్ద అన్నం పెట్టండి. మీరు ఆగండి, మా ఇద్దరు ఎవరు గొప్ప ఈ రోజు తేలిపోవాలి. ఏంటి నీ గొప్ప? నిన్న కాక మొన్న వచ్చి చెప్పడానికి 10 ఏళ్ల నుంచి ఉన్న నా గొప్పదాన్ని పెట్టి చూపిస్తాను. ఏదో ఒక రోజు నీకు పెడతానే. ఏంటి చిటికేసి ఎగిరెగిరి పడుతున్నావు? ముందే నాన్ వెజ్ పెడతావానికి. ఇదో పెద్ద పులిహారనా? ఏంటి ఇంగు వేసిన పులిహార కంటే గొప్ప నీ మసాలా పెట్టి షుగర్ తెప్పిద్దామా ఆయనకి? ఏంటమ్మా ఏంటంటే చేసింది పులిహార, చికెన్ ఒకటి చేసింది, ఎండిపోయిన గట్టి ఆగలుడు. పిల్లలు పోటీ పడి సేవలు చేస్తుంటే వెళ్ళిపోతున్నావేంటి? బావకు లోటేంటి? ఇంకో 2 ట్రిప్పులు వేస్తే ఏ హోటల్లోనో దర్జాగా తింటాడు. ఏంట్రా? వీటికి బాగా ముదిరిపోయింది. మొగుడంటే లెక్క లేకుండా పోయింది. ఎట్ ఏ టైం 3 మదర్స్. ఈ దెబ్బతో ఆ కాగ్గాడు క్యావ్ 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 ని పిండాలెత్తుకుంటూ వెళ్ళిపోవాల్సి వస్తుంది. శాంతించు, శాంతించు మండేలా. ఎవరి మీదకా చేయను? నా పెళ్ళాల మీదకి. అయ్యి బాబు, ఆడల మీదకా? అవి పెళ్ళాలు కాదండి, రాక్షసులు. వాటి కుతిక్క కొరికి అని రక్తం పీల్చేస్తా. చచ్చా తప్పండి బాబు, పెళ్ళాన్ని చంపడం ఏంటి? ఇదిగో వాళ్ళిద్దరికి చిన్న సలహా ఇచ్చి సెట్ చేస్తాను కదా. రేపు తమరు భోజనానికి వచ్చే లోపల ఎలా మారిపోతారో చూడండి. ఏమండి, మన ఇద్దరి మధ్య శత్రుత్వం ఉన్నా సరే సమవుజ్జిగా మీరు ఇచ్చిన సలహాని గౌరవిస్తున్నాను. మీ రాజవంశం మాట తప్పరు కాబట్టి. ఏమే మీకు ప్రాణభిక్ష పెడుతున్నాను. రాజుగారు చెప్పారు కాబట్టి కాసోండి.